వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. భారతీయ జనతా పార్టీ చిట్యాల మున్సిపాలిటీ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి కార్యక్రమంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 రోజులు నెల రోజుల్లో రకరకాల డేట్లు ఇచ్చుకుంటూ మళ్ళీ కూడా రుణాలు తీసుకోండి, రుణమాఫీ చేస్తా అంటూ చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా నకరికల్ కాన్స్టిట్యున్సీలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడనైనా కూడా 20-30% కంటే ఎక్కువగా కూడా రుణమాఫీ అన్నది జరగలేదు. నల్గొండ జిల్లాలో రైతులందరూ కూడా బాధపడుతున్నారు, వేధిస్తున్నారు. మరి 49,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి మీరు ఈరోజు కేవలం 17,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కూడా జరగలేదు. భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి రైతులందరూ కూడాను ఫోన్ కాల్ చేస్తున్నారు. రైతు రుణమాఫీ జరగలేదని మరి నకరేకల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి మాస శ్రీనివాస్, రాష్ట్ర యువ మోర్చా అధికార ప్రతినిధి కంబాలపల్లి సతీష్, సీనియర్ నాయకులు చికలమెట్ల అశోక్, కన్నెబోయిన మహాలింగం, జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె వెంకన్నగౌడ, చిట్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ లీగల్ సెల్ కన్వీనర్ గుండాల నరేష్, భానుక ఉదయ్, సేన కందటి చంద్రారెడ్డి, పబ్బతి శేఖర్, పల్లె మౌని, శివకృష్ణ, ధరావత్ కృష్ణ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 రోజుల్లో నెల రోజుల్లో రకరకాల డేట్లు ఇచ్చుకుంటూ మళ్ళీ కూడా మీరు రుణాలు తీసుకోండి, రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలోని నకరేకల్ కాన్స్టిట్యున్సీలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎక్కడా కూడా 20-30% కంటే కూడా ఎక్కువ ఎక్కడా కూడా రుణమాఫీ అన్నది జరగలేదు. నల్గొండ జిల్లాలో రైతులందరూ కూడా బాధపడతా ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు. మరి 49,000 కోట్లు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి మీరు ఈరోజు కేవలం 17,000 కోట్ల కంటే ఎక్కువ కూడా మరి రుణమాఫీ అన్నది జరగలేదు. మరి భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి వందల వేల సంఖ్యలో నల్గొండ జిల్లాలో నుంచి కూడా రైతులందరూ కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. వారందరూ చెప్తా ఉన్నారు మరి రైతు రుణమాఫీ జరగలేదని చెప్పి. మరి నేను నకరేకల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి నకరేకల్లో మేము ఒక రైతు రచ్చబండ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తరఫున చేయబోతా ఉన్నాము. మరి దీంట్లో ఎవరైతే రుణమాఫీ కానటువంటి రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. మరి రైతులకి జరుగుతున్న అన్యాయాన్ని పక్షాన భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా అండగా ఉంటుంది. రైతు రుణమాఫీ జరగకపోతే మేము రైతుల పక్షాన ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి నేను నకరేకల్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే నేను వేముల వీరేశం గారిని కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా చెప్పిన, మీరు కూడా ప్రస్తావించారు 100% రుణమాఫీ జరిగిందని చెప్పి. మరి 100% రుణమాఫీ జరగకపోతే నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మరి మీరు రాజీనామా చేస్తారా అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు నేను సవాల్ చేస్తాను.